హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు వనికాస్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము డేట్స్ తెచ్చుకున్నాక అవి కంప్లీట్ అయిపోయినాక ఇలా డబ్బాలను పడేస్తారు కదండి, వీటిని ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు అనేది వీడియోలో చూపించబోతున్నాను. సో ఇప్పటి వరకు ఇన్ని రకాల టిప్స్ అయితే మీకు యూట్యూబ్లో ఎక్కడ ఎవరు చెప్పలేదండి. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఫస్ట్ టిప్ వచ్చేసి, మనం వెల్లుల్లిపాయలు తీసుకొచ్చుకున్న తర్వాత ఇలా పక్కన పెట్టేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటిని యూజ్ చేసుకుంటూ ఉంటాం కదా. అలా కాకుండా ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫస్ట్ వెల్లుల్లిపాయల నుండి ఈ రెబ్బలన్నిటినీ సపరేట్ చేసుకోవాలి. దీనివల్ల లోపల ఏమన్నా మనకు పాడైపోయిన వెల్లుల్లిపాయలు ఉంటే వాటన్నిటిని తొలగించుకొని ఫ్రెష్గా ఉన్నాయన్నీ ఇలా ఒక పక్కకు పెట్టుకోవాలి. దీనివల్ల మనకి మిగిలినవి పాడవకుండా ఉంటాయి. ఇలా అన్నీ సపరేట్ చేసుకున్న తర్వాత ఒక గంట పాటు ఎండలో ఆరబెట్టుకోవాలి. దీనివల్ల వాటి లోపల ఉన్న తేమంతా కూడా పోయి ఎక్కువ కాలం వరకు ఫ్రెష్గా ఉంటాయి. ఇప్పుడు ఇలా ఒక బాక్స్ తీసుకొని దీంట్లో వెల్లుల్లిపాయలని వేసేసుకొని క్లోజ్ చేసుకొని కిచెన్ కౌంటర్ టాప్ మీద పెట్టుకున్న చూడడానికి నీట్గా ఉంటుంది. అండ్ మనకి ఎప్పుడు కావాలి అంటే అప్పుడు ఈజీగా మనము వీటిని పొట్టు తీసుకోవచ్చండి. ఆల్రెడీ ఎండలో ఆరపెట్టాం కాబట్టి మనకు పొట్టు కూడా చాలా సులభంగా వస్తుంది. సెకండ్ టిప్ వచ్చేసి, మన ఇంట్లో చాలా రకాల వైర్స్, ఇలా ఛార్జింగ్ పెట్టుకోవడానికి వైర్స్, అలాగే కేబుల్స్ చాలా రకాలుగా ఉంటాయి కదా. అయితే ఇవి ఎక్కడ పెట్టినా కూడా చూడడానికి అంత నీట్గా ఉండదు. ఇంకొక టిప్ వచ్చేసి, ఇలా మనకి వైర్ ఎడ్జెస్ పాడవకుండా అమెజాన్లో ఇలా సిలికాన్వి స్ప్రింగ్స్ దొరుకుతున్నాయి. మీకు ఎవరైనా కావాలి అంటే ఒకసారి అమెజాన్లో చెక్ చేయండి. ఇలా అన్నిటిని కూడా ఒక బాక్స్ తీసేసుకొని దాంట్లో వేసుకొని స్టోర్ చేసుకున్నాం అనుకోండి, చూడ్డానికి నీట్గా ఉంటుంది. మనకి ఎప్పుడు ఏ కేబుల్ అవసరమో అది తీసేసుకొని ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు. వీటన్నిటిని కూడా మనకి స్పైకర్ పక్కన కానివ్వండి, లేదంటే టీవీ దగ్గర, బెడ్రూమ్లో ఎక్కడ ఛార్జింగ్ పెట్టుకుంటామో అక్కడ ఈ బాక్స్ని స్టోర్ చేసుకున్నారనుకోండి, చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనము సరుకులు తెచ్చుకున్న తర్వాత కవర్లన్నిటిని పక్కన పెడుతూ ఉంటాం కదా. అలా కాకుండా ఈసారి ఇలా కొత్తగా ట్రై చేయండి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా కవర్ని అయితే నీట్గా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా ఈ బాక్స్లో వేసుకుంటే చాలా నీట్గా ఉంటాయి. ఓన్లీ ప్లాస్టిక్ కవర్సే కాదండి, ఇలా క్లాత్ బ్యాగులు ఉంటాయి కదా, వాటన్నిటిని ఇలా అడుగు పెట్టేసుకొని పైన కవర్స్ పెట్టుకొని క్లోజ్ చేసుకున్నాం అనుకోండి, మనకి నీట్గా ఒక దగ్గర ఉంటాయి. ఎప్పుడు ఏ కవర్ అవసరం ఉంటే దాన్ని వాడుకోవచ్చు. నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం గిన్నెలు తోమేటప్పుడు ఇలాంటివి సోప్స్ వాడుతూ ఉంటాం కదా, వాటన్నిటిని అక్కడ ఎక్కడో కాకుండా ఇలా ఈ బాక్స్లో పెట్టేసుకొని మనము సింక్ కింద పెట్టుకున్నా కూడా నీట్గా ఉంటుంది. అండ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ సోప్ కావాలంటే ఆ సోప్ని వాడుకోవచ్చు. నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనము ముగ్గు వేసుకోవడానికి ఇంటి ముందు చాక్ పీస్లు కానీ లేదంటే శుద్ధ వాడుతూ ఉంటాం. ఒకవేళ శుద్ధ వాడుకున్నట్లయితే డైరెక్ట్ బాక్స్లో పోసేసుకోండి. ఇలా చాక్ పీస్లు వాడుకున్నప్పుడు ఆ బాక్స్ కొన్ని రోజులకు పాడైపోతుంది, చూడడానికి కూడా నీట్గా ఉండదు. అలాంటప్పుడు ఈ బాక్స్లో వేసుకొని కనుక మనం చాక్ పీస్లను అయితే ఎక్కడ స్టోర్ చేసుకుంటున్నామో ఈ బాక్స్ని కూడా అక్కడ స్టోర్ చేసుకున్నాం అనుకోండి, చూడడానికి నీట్గా ఉంటుంది. అంతేకాకుండా మనకి ఇలా చిన్న చిన్న ముక్కలు ఆ బాక్స్లో వేసామనుకోండి మనకి అడుగున పడిపోతాయి కదా. అలా కాకుండా ఈ బాక్స్లో వేసుకుంటే మనకి కలర్స్ కానివ్వండి లేదా ముక్కలన్నీ కూడా ఫస్ట్ వాడుకొని తర్వాత పెద్ద చాక్ పీస్లను వాడుకోవచ్చు. నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనము ఈ బాక్స్లను ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకోవడానికి కూడా వాడుకోవచ్చు అండి. అది ఎలాగో ఇప్పుడు చూపిస్తాను. మనము ఇక్కడ కొత్తిమీర స్టోర్ చేసుకోవడానికి ఫస్ట్ కొత్తిమీరని అయితే చక్కగా సన్నగా తరుక్కోవాలి. తరిగిన తర్వాత దీన్ని ఒక గంట 2 గంటల పాటు గాలికి ఆరపెట్టుకోవాలండి. ఆరపెట్టుకున్న తర్వాత ఇలా ఒక బాక్స్ తీసుకొని దాని అడుగు బాగానే టిష్యూ కానివ్వండి లేదంటే న్యూస్ పేపర్ కానీ వేసేసుకొని ఈ బాక్స్లో ఈ కొత్తిమీర అంతా వేసేసుకొని క్లోజ్ చేసుకున్నట్లయితే మనకి దగ్గర 10 రోజుల వరకు కొత్తిమీర అనేది ఫ్రెష్గా ఉంటుంది. ఒకవేళ కనుక కొత్తిమీరలో కనుక తేమ ఉన్నట్లయితే మనకి నెక్స్ట్ డేనే పాడైపోతాయి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, వీటిలో ఇలా పచ్చిమిరపకాయలు కూడా స్టోర్ చేసుకోవచ్చండి. పచ్చిమిరపకాయలు తీసుకురాగానే చక్కగా తొడమలన్నీ తీసేసి ఫ్రెష్గా కడిగిన తర్వాత ఒక చిటికెడు పసుపు వేసుకొని స్టోర్ చేసుకున్నారనుకోండి, ఆ పచ్చిమిరపకాయలు తొందరగా పండుగ అవ్వకుండా ఉంటాయి. అంతేకాకుండా మనము వీటిలో కరివేపాకును కూడా స్టోర్ చేసుకోవచ్చండి. కరివేపాకును తెచ్చుకోగానే మనము డైరెక్ట్గా వాష్ చేసుకొని ఆరిన తర్వాత ఇలా ఆకులను స్టోర్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నిమ్మకాయలను కూడా స్టోర్ చేసుకోవచ్చండి. ఈ బాక్స్లో ఈ వీడియోలో చూపిస్తున్న సైజులో అయితే 6 నిమ్మకాయలు పడతాయి. వీటిని నిమ్మకాయలను పేపర్లో చుట్టి కానీ డబ్బాలో కానీ పెట్టినట్లయితే ఎక్కువ కాలం ఫ్రెష్గా ఉంటాయి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, పిల్లలు మనకి ఇంట్లో కలరింగ్ వేసుకునే
చేసుకునేటప్పుడు క్రేయాన్స్ కానివ్వండి, పెన్సిల్స్ కానీ యూస్ చేస్తూ ఉంటారు. ఆ క్రేయాన్ పెన్సిల్ బాక్సెస్ ఏమో కొన్ని రోజులకే చినిగిపోతూ ఉంటాయి కదా, అప్పుడు కలర్స్ అన్నీ చెల్లాచెదురు అయిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలంటే ఇలా బాక్స్లో పెట్టుకొని పిల్లలకి ఎప్పుడు అవసరం అంటే ఎప్పుడు కలరింగ్ వేసుకుంటారు అనుకున్నప్పుడు ఈ బాక్స్ ఇచ్చేసారనుకోండి, వాళ్ళకి అవసరం ఉన్న కలర్స్ అన్నీ వేసుకొని మిగిలినవన్నీ దీంట్లో పెడతారు కాబట్టి మనకి కలర్స్ అన్నటివి మిస్ అవ్వకుండా ఉంటాయి. నెక్స్ట్ టిప్ వచ్చేసి పిల్లలకు కావాల్సిన నాప్కిన్స్ ఉంటాయి కదా, వాటిని వాళ్ళ షెల్ఫ్లో పెడితే ఒక్కొక్కసారి బట్టల కింద పడిపోతూ ఉంటాయి. టైంకి దొరకవు, హడావిడిలో ఉన్నప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది కదా. అలా కాకుండా ఉండాలంటే పిల్లలకు సంబంధించిన నాప్కిన్స్ కానివ్వండి, మాస్కులు, ఐడి కార్డులు అన్నీ కూడా ఇందులో పెట్టేసుకొని ఇది అనేసి మనము వాళ్ళ బట్టలు అయితే ఎక్కడ పెడతామో ఆ బట్టల షెల్ఫ్లోనే బాక్స్ పెట్టారనుకోండి, బట్టలతో పాటు వాళ్ళ నాప్కిన్స్ కూడా చాలా ఈజీగా తీసేసుకుంటారు. సో ఇంట్లో పెద్దవాళ్ళకి సపరేట్గా, అలాగే పిల్లలకి సపరేట్గా బాక్సెస్ పెట్టామనుకోండి, అన్ని నాప్కిన్స్ కూడా కలిసిపోకుండా ఉంటాయి, మనము తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నేనైతే ఇలాగే చేస్తానండి. సో పెద్దవాళ్ళకి వాళ్ళకి సంబంధించిన మాస్కులు, నాప్కిన్స్, అలాగే పిల్లలకి సపరేట్గా ఇలా బాక్స్లో పెట్టేసి ఎవరి బట్టల షెల్ఫ్లో వాళ్ళకి పెట్టేసుకుంటే మనకు హడావిడి లేకుండా ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనము ఫ్రిడ్జ్లో నెయిల్ పాలిష్లు పెడుతూ ఉంటాం కదా, ఎవరైనా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు అస్తమానం వాటిని తీయడము, కింద పడి పగిలిపోవడం, లేదంటే ఊరికే నెయిల్ పాలిష్లు పెట్టమని ఏడుస్తూ ఉంటారు. అలా కాకుండా ఉండాలంటే ఇలా బాక్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, సో చిన్నపిల్లలు ఫ్రిడ్జ్ తీసినప్పుడు కూడా నెయిల్ పాలిష్లు వాళ్ళకి కనబడకుండా ఉంటాయి. సో ఫ్రిడ్జ్లో కాకుండా మనం బయట స్టోర్ చేసుకున్నప్పుడు కూడా ఇలా నెయిల్ పాలిష్లు అన్నింటినీ ఒకే బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకోవాలి. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఎప్పుడైనా ఫంక్షన్స్కి కానివ్వండి, బయటికి వెళ్ళినప్పుడు మేకప్ క్యారీ చేస్తూ ఉంటాం కదా, మేకప్ ఐటమ్స్, అవన్నీ మేకప్ బ్యాగ్లో వేసుకొని హ్యాండ్ బ్యాగ్లో వేసుకోవడం కంటే ఇలా బాక్స్లో వేసుకుంటే నీట్గా ఉంటాయి. అంతేకాకుండా మనము ఇంట్లో స్టోర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు కూడా ఇలా బాక్స్లలో వేసుకొని, అంటే హెయిర్ యాక్సెసరీస్కి సంబంధించి ఒక బాక్స్, ఇంకా మేకప్ ఫేస్కి సంబంధించి ఇయర్ రింగ్స్, అలా అన్నిటికీ కూడా విడివిడిగా బాక్సులు పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది. ఒకవేళ కనుక మీకు ఇలా బాక్సులు చూడ్డానికి నచ్చవనుకుంటే వీటికి మన గిఫ్ట్ కవర్లు ఉంటాయి కదండి, వాటన్నిటిని కూడా సైడ్కి వేసేసుకున్నా కూడా బాగుంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకి ఒక్కొక్కసారి హెయిర్ స్టైల్స్ వేసుకోవడానికి ఇలా సగరాలు వాడుతూ ఉంటాము. వీటిని జాగ్రత్తగా ఉంచుకోకపోయినట్లయితే ఇవన్నీ చిక్కు పడిపోవడం, లేదంటే ఊడిపోవడం జరుగుతూ ఉంటుంది. ఈ సగరాలన్నీ వేసుకున్న తర్వాత వాటికి కొంచెం కొబ్బరి నూనె అప్లై చేసుకొని ఒకసారి దువ్వుకొని జెల్లాగా అల్లి రబ్బర్ బ్యాండ్ పెట్టుకొని ఇలా స్టోర్ చేసుకున్నారనుకోండి, ఎక్కువ కాలం ఉంటాయి. ముఖ్యంగా క్లాసికల్ డ్యాన్స్ చేసే వాళ్ళకి వీటి అవసరం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి బ్యాంగిల్ బాక్సెస్ మన దగ్గర లేనప్పుడు ఇలా చీరల మీద కావాల్సిన బ్యాంగిల్స్ అన్నీ కూడా ఈ బాక్స్లో పెట్టేసుకొని దీనికి మూత పెట్టి ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకొని మనము ట్రావెల్ బ్యాగ్లో పెట్టేసుకొని వెళ్ళామనుకోండి, మనకి ఎంత జర్నీ చేసినా కూడా గాజులు అనేటివి పగిలిపోకుండా ఉంటాయి. సో అస్తమానం మనం బ్యాంగిల్ బాక్సులు కొనాల్సిన అవసరం లేదండి, వీటిని కూడా వాడుకోవచ్చు. ఇందాక చెప్పినట్టుగా వీటికి మనం గిఫ్ట్ కవర్లుతో ఈ బాక్స్ డేట్స్ బాక్స్ అని తెలియకుండా కూడా కవర్ చేసుకోవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే మనం ఈ డబ్బాలతో ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయండి. అంతేకాకుండా మనము షాంపూలు ఎవరన్నా ఇలా లడీ తెచ్చుకున్నారనుకోండి, వాటిని ఒక్కొక్కటిగా విడదీసి ఈ డబ్బాలలో వేసుకొని మనం బాత్రూమ్లలో కూడా పెట్టుకోవచ్చు. సో చూసారు కదండి మనం వేస్ట్గా పడేసే డబ్బాలతో ఎన్ని రకాల ఉపయోగాలని. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఏ టిప్ నచ్చిందనేది తప్పకుండా నాకైతే కమెంట్ సెక్షన్లో తెలపండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.